తేజేశ్వర్ మా తమ్ముడు, నేను వాళ్ళ అన్నను. మా తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వచ్చారు. మ్యారేజ్ అని వచ్చి మ్యారేజ్ సంబంధం అని మా ఇంటికి వచ్చి వాళ్ళ సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ 28కి ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత జనవరి 13కు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము. మ్యారేజ్ 13 అన్నంగా 5 రోజుల ముందర అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మా తమ్ముడి గురించి ఒక బ్యాడ్గా ఒక లెటర్ రాసి పెట్టిపోయింది. తర్వాత అమ్మాయి మళ్ళీ మా తమ్ముడిని మళ్ళీ మాకు తెలియకుండా, మా ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా మళ్ళీ మా తమ్మునితో మా టచ్లోకి రావడం, తర్వాత టచ్లోకి వచ్చి మాకెవరికి తెలియకుండా నేను కట్నం డబ్బులు కోసం మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా అని చెప్పి మా తమ్మునికి దగ్గరై అప్పటికే మేము వాళ్ళ ఫ్యామిలీ పెద్ద మనుషుల్ని, మా పెద్ద మనుషుని అన్నని కూర్చోబెట్టి మేము ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం అనమాట. పెళ్ళి పెటాకులు అయ్యింది. తేజ అనే వ్యక్తి ఏ అమ్మాయినైనా చేసుకోవచ్చు, ఈ అమ్మాయి ఏ అబ్బాయినైనా చేసుకోవచ్చు అని చెప్పి మేము అగ్రిమెంట్ కూడా రాసుకోవడం జరిగింది. కానీ వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ బ్రేక్ చేసి ఇద్దరు మాట్లాడుకోవడము, ఒకరికొకరు కలుసుకోవడము, తర్వాత వాళ్ళ అమ్మని ఎక్కించుకొని ఊరు మొత్తం తిరగడము, ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను కలవడము, మా తమ్ముడు మాకు తెలియకుండా కర్నూలుకి వెళ్ళడము, రోడ్లపై తిరగడము, ఇట్లా చాలామంది చూసి మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. ఏంటి అని గట్టిగా అడగడం, ఓ రోజు ఇంట్లో తీసి అడగడం వల్ల నేను అమ్మాయినే చేసుకుంటా, లేకుంటే నేను పెళ్ళే చేసుకుంటే జీవితాంతం ఇలాగే ఉండిపోతానని చెప్పి మమ్మల్ని రోజుకి ఇంకా నేను చేసుకుంటా, అమ్మాయిని చేసుకుంటా లేకుంటే లేదు అని చెప్పడము స్టార్ట్ చేసాను. ఎప్పుడైతే పెళ్ళికి 5 రోజుల ముందర అమ్మాయి వెళ్ళిపోయిందో మేము కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. అమ్మాయి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసే కొద్దీ మాకు కొన్ని కొత్త నిజాలు తెలిసినాయి. అమ్మాయికి ఇట్లా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని వాళ్ళతో వెళ్ళిపోయిందని మాకు తెలిసినాయి. అదే విషయం మా తమ్మునికి కన్వే చేస్తే మా తమ్ముడు వినలేదు. ఆ విషయాలన్నీ తీసుకుపోయి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేసి మా ఫ్యామిలీకి మా తమ్ముని మా నుంచి దూరం చేసి పోయిన నెల మే 18న బీచ్పల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. అయితే మా కుటుంబీకులు ఎవరు సహకరించలేదు. పాప వాళ్ళ అమ్మ, పాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ, అమ్మాయి వాళ్ళ మామయ్య, తర్వాత అమ్మాయి వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఆ రోజు మ్యారేజ్ జరిపించడం జరిగింది. ఈ పెళ్ళి అయితే మేము వ్యతిరేకించడం జరిగింది. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ ఇంట్లో జరిగే ఫస్ట్ పెయిన్ మ్యారేజ్ కాబట్టి అని చెప్పి మా మదర్ని, ఫాదర్ని బలవంతంగా తీసుకుపోయి పెళ్ళిలో అక్షింతలు వేయించడం జరిగింది. తర్వాత అమ్మాయి ఇంటికి రావడము, తర్వాత ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్న నేను ఆ మ్యారేజ్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నాను. వ్యతిరేకిస్తూనే ఉన్నాను. తర్వాత నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది, వేరే దగ్గర రూమ్ తీసుకొని ఉండడం జరిగింది. తర్వాత ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఏ రోజైతే ఆ అమ్మాయి తమ్ముడిని మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది అని నమ్మకం వచ్చిన రోజు నేను మన ఇంటికి వస్తానమ్మా అని చెప్పాను. కాకపోతే అంతలోనే ఈ అమ్మాయి ఈ దారుణానికి ఒడిగట్టింది. నాకు వాళ్ళ మామయ్య, తర్వాత వాళ్ళ అమ్మ, తర్వాత ఆ అమ్మాయి, తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంత కుట్ర పన్నాను. ఇలాంటి రోజు అసలు అనుకోలేదు మేమంతా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే, ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తా అసలు అనుకోలేదు మేమంతా.
కానీ అసలు మీకు ఈ పెళ్ళిళ్ళు ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా.